గురే సోమయ్య, ఆసిఫాబాద్ మండల్, నందుప గ్రామం. నా యొక్క గ్రామ శివర్లో నా సర్వే నంబరు 51A, విస్తరణ 2 ఎకరాల 14 గుంట. ఆయన నా భూమిని కబ్జా చేసి, దారిని కూడా కబ్జా చేసి ఆక్రమించి చిట్ల నారాయణ చెప్పిందే వేదం, ఆయన చేసిందే న్యాయం అన్నట్లుగా నా భూమిని, దారిని కబ్జా చేసిన హరిదాస్, పుల్లయ్య, మారుతి, ఉమేష్ ఆయనను అడ్డం పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా ఆయనను అడ్డం పెట్టుకొని అధికార నాయకులతో ఆడిందే ఆట పాడిందే పాటగా నాకు వారు అన్యాయం చేస్తున్నారు. ఇంటి వివాదం, కోర్టులో కేసున్న, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ వారు లెక్క చేయకుండా దారిలో ఆక్రమంగా ఇంటి నిర్మాణము కొనసాగిస్తున్నారు. ఇంటి వివాదంలో 4 నెలల నుంచి నడుస్తుందని రెవెన్యూ సదస్సులో దరఖాస్తు పెట్టుకుంటే నేను ఎంఆర్ఓ చెబితే న్యాయం చేస్తామని ఎంఆర్ఓ చెబితే ఆయనకు సైతం ఈ చిట్ల నారాయణ చెడగొడుతూ ఈ భూ కబ్జాదారుల నుంచి డబ్బులు తీసుకొని నేను పెద్ద మనిషి అని నేను ఒకరికి న్యాయం చేస్తా, ఇలాంటి కథలు నేను మస్తుగా డీల్ చేసిన. ఇదెంత లైన్కి వెళ్ళిన నా భూమిని స్వాధీనం చేసుకున్నా. వారికంటే ముందుగా ఈ చిట్ల నారాయణ వ్యక్తినే అడ్డుపడుతూ నాకు, నా కుటుంబాన్ని అవహేళన చేస్తూ అలాంటూ నా ముంగట నువ్వు పెరిగిన బచ్చగాడివిరా, బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఆదామర్చి చంపేస్తామంటూ ఈ దారి భూమి గురించి మర్చిపో అంటున్నారు. నా దారిని నాకు అన్యాయం చేయాలని నా దారిని ఆక్రమించి భూమి కబ్జా చేసిన వారిపై మధ్యలో గేమ్ ఆడుతూ పొట్టగొడుతున్న ఈ నారాయణ ఆక్రమదారులు పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మరో విషయం నాకు ఒక దళిత జాతికి చెందిన మాదిగ వ్యక్తి స్నేహితుడు ఉండగా వీడు మాదిగ వాళ్ళతో తిరుగుతున్నాడు అని ఈ ఆక్రమదారులతో ఈ చిట్ల నారాయణ వాణ్ణి తిట్టండి అంటే ఆ జాతిని కించపరుస్తూ ఘోరంగా తిట్టాను మని చెల్లిని నన్ను దుర్భాషలతో తిట్టడం జరిగింది. గ్రామ పటలై ఉండి సామాన్య మనుషులపైన బూతులు మాట్లాడడం ఇది న్యాయమేనా? వీడియో చూడండి. ఒక గ్రామ పట్టలై ఉండి పదే మాదిగైపు ఒక దళిత జాతిని కించపరుస్తూ నన్ను బూతులు తిట్టడం ఇది న్యాయమేనా? దుర్భాషలు ఆడిన హరిదాస్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కబ్జా అయిన భూమిని, దారిని ఇప్పించగలరని కోరుతున్నాము. ఇంటి వ్యక్తుల నుండి నాకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని మనవి చెప్తాను. పంచాయతీ కార్యదర్శి వాళ్ళకు ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నారు, కానీ నా దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నా నన్ను పట్టించుకోవడం లేదు. నేను కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్స్లా పెట్టిన, కలెక్టర్ దీన్ని ఏ రెస్పాన్సిబిలిటీ రాలేదు. ఇంకా ఇది తహసీల్దార్ ఆఫీస్కి ఇచ్చిన కానీ దీనికి కూడా ఏ రిప్లై రాలేదు. ఇది సిఏ గారికి అప్లికేషన్ పెట్టినాను కానీ ఎస్ఎస్ఆర్ వచ్చి మోక మీద ఇది ఆక్రమంగా కట్టుకున్నావు, ఇంటి నిర్మాణం ఇది ఆపేయాలని చెప్పినా కూడా ఎస్ఎస్ఆర్కు వినకుండా నేను కట్టుకుంటా సార్ అని మా గ్రామ పటేల్ నేను నిర్మించుకుంటా సార్ ఎట్లా అని ఇది సిఏ గారికి పిటిషన్ ఇచ్చినాం. సిఏ గారికి పిటిషన్ ఇస్తే ఎస్ఎస్ఆర్ వచ్చింది. ఎస్ఎస్ఆర్ వచ్చినా కూడా ఎస్ఎస్ఆర్ వినకుండా నేను కట్టుకుంటా సార్ అని ఎస్ఎస్ఆర్ ఇది
సార్ వచ్చినప్పుడు మమ్మల్ని వాళ్ళని పోలీస్ స్టేషన్ రామని చెప్పిండు. మేము పోయినాం అయితే ఆ దారి కోసం నా పట్టా భూమిలోకి వెళ్ళి ఒక 1/2 ఎకరం వాళ్ళకు రాసిస్తే నాకు దారి ఇస్తా అని నన్ను ఇబ్బంది పెట్టుడు. వాళ్ళు ఎంత బతిమలాడినా నేను నా పట్టలు వెళ్ళి నేను రాసియ్యా అని నేనన్నా. ఈ సమస్య వల్ల నేను కోర్టుకి వెళ్ళిన. సిఎస్ఆర్ చెప్తేనే నేను కోర్టుకి వెళ్తే అక్కడి నుంచి ఇంజక్షన్ ఆపి తెచ్చుకున్నా కానీ వాళ్ళు ఇంటి నిర్మాణం ఆపలేడు. నేను వెళ్ళే దారిలో 4 పిల్లర్లు వేసి ఇంటికి వెళ్ళడానికి ఆకంఠం పరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది నా పట్టభూమి నందుపసివర్ల 51/A సర్వే నంబరు. దీంట్లోకి వెళ్ళి ఒక 1/2 ఎకరం ఆక్రమించుకున్నారు. ఇది కూడా ఏఎస్పీకి ఇచ్చినా కానీ సార్ కూడా కోర్టులోనే చూసుకోవాలి అని సార్ కూడా చెప్తున్నారు.